నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక యూపీఐ పేమెంట్స్ ఇకపై కూడా పూర్తిగా ఉచితంగానే ఉంటాయా లేక భవిష్యత్తులో కొన్ని లావాదేవీలకు ఛార్జీలు పడతాయా ప్రస్తుతం ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది ముఖ్యంగా యూపీఐ వ్యవస్థను నిర్వహించే బ్యాంకులు పేమెంట్ కంపెనీల ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఇస్తున్న ప్రోత్సాహకాలు సబ్సిడీలను క్రమంగా తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి అయితే ఇక్కడ ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి సాధారణ ప్రజలు ఒకరి బ్యాంక్ అకౌంట్ నుంచి మరొకరి అకౌంట్ కు చేసే పర్సన్ టు పర్సన్ యూపీఐ లావాదేవీలకు వెంటనే ఛార్జీలు విధించబోతున్నారనే నిర్ణయం ప్రస్తుతం లేదు ప్రభుత్వం కూడా సాధారణ వినియోగదారులపై నేరుగా ఛార్జీలు వేయబోమని స్పష్టం చేసింది అసలు సమస్య యూపీఐ వెనుక ఉన్న ఆర్థిక వ్యవస్థ మనం ఒక షాపులో 500 రూపాయలు యూపీఐ ద్వారా చెల్లిస్తే మనకు ఎలాంటి అదనపు ఛార్జీ కనిపించదు కానీ ఆ లావాదేవీ వెనుక బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు టెక్నాలజీ సిస్టమ్స్ సర్వర్లు ఇలా అనేక వ్యవస్థలు పనిచేస్తాయి వాటి నిర్వహణకు ఖర్చు ఉంటుంది ఇప్పటి వరకు ఆ ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వం ప్రోత్సాహక పథకాల ద్వారా భరిస్తోంది 2026-27 ఆర్థిక సంవత్సరానికి యూపీఐ రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2000 కోట్లను కేటాయించింది కానీ పరిశ్రమ అంచనాల ప్రకారం వాస్తవ వ్యయం దీనికంటే చాలా ఎక్కువగా ఉంది దీంతో ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్న యూపీఐ లావాదేవీల ఖర్చును ఇంకా ఎంతకాలం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించాలి అనే ప్రశ్న ముందుకొచ్చింది ఇక్కడే ఎండిఆర్ అనే పదం కీలకంగా మారుతోంది ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యాపారి డిజిటల్ పేమెంట్ అంగీకరించినందుకు చెల్లించే చిన్న శాతం రుసుము గతంలో యూపీఐ పర్సన్ టు మర్చెంట్ లావాదేవీలపై ఎండిఆర్ ఉండేది 2020 నుంచి డిజిటల్ పేమెంట్లను వేగంగా ప్రోత్సహించేందుకు యూపీఐపై ఎండిఆర్ ను 0 చేశారు దాంతో చిన్న టీ షాప్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు యూపీఐ క్యూఆర్ కోడ్ విస్తరించింది ఇప్పుడు ఆ పాత విధానాన్ని పూర్తిగా తీసుకురావడం కాకుండా అధిక విలువ కలిగిన కొన్ని వ్యాపార లావాదేవీలకు మాత్రమే పరిమితంగా ఎండిఆర్ తీసుకురావాలనే ఆలోచనపై చర్చ జరుగుతోంది పార్లమెంటరీ కమిటీ కూడా అధిక విలువ గల లావాదేవీలకు నియంత్రిత ఎండిఆర్ ను త్వరగా అమలు చేయాలని సూచించింది అంటే రేపటి నుంచి మీరు 100 రూపాయలు 500 రూపాయలు లేదా 1000 రూపాయలు యూపీఐ ద్వారా చెల్లిస్తే అదనంగా డబ్బు కట్ అవుతుందని అర్థం కాదు ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం సాధారణ వినియోగదారుల యూపీఐ పేమెంట్లు ఉచితంగానే కొనసాగుతాయి ముఖ్యంగా పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్లు ఉచితంగా ఉంటాయి చిన్న వ్యాపారులపై కూడా పెద్దగా ప్రభావం పడకుండా చూడాలన్నదే ప్రతిపాదనలో ప్రధాన ఉద్దేశం భవిష్యత్తులో ఛార్జీ ఉంటే అది ఎంపిక చేసిన పెద్ద వ్యాపారాలు అధిక విలువ గల మర్చెంట్ లావాదేవీలకు మాత్రమే పరిమితం కావచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇక్కడే మరో ప్రశ్న వస్తుంది వ్యాపారికి ఎండిఆర్ పడితే చివరికి ఆ భారం వినియోగదారుడిపై పడదా ఆ అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేం సాధారణంగా వ్యాపారులు తమ ఖర్చులను ధరల్లో కలిపే అవకాశం ఉంటుంది అయితే పోటీ ఎక్కువగా ఉన్న మార్కెట్లో ప్రతి వ్యాపారి వెంటనే ధరలు పెంచడం కూడా అంత సులభం కాదు అందుకే ఎండిఆర్ ఎంత ఉంటుంది ఎవరికి వర్తిస్తుంది ఎంత మొత్తానికి పైగా లావాదేవీలకు వర్తిస్తుంది అనే తుది నిబంధనలు చాలా కీలకం ప్రస్తుతం కొన్ని నివేదికల్లో 2000కు పైబడిన అధిక విలువ లావాదేవీలకు సుమారు 0.25 నుంచి 0.4% ఎండిఆర్ ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి కానీ ఇది తుది నిర్ణయంగా చూడకూడదు ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద సవాల్ ఉంది యూపీఐ భారతదేశ డిజిటల్ ఎకానమీకి వెన్నుముకగా మారిపోయింది కేవలం చెల్లింపుల పద్ధతిగా కాకుండా చిన్న వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థను తగ్గించడం డిజిటల్ లావాదేవీలను పెంచడం వంటి అనేక ప్రయోజనాలు యూపీఐ వల్ల వచ్చాయి అందుకే ప్రభుత్వం కూడా క్రమంగా ఎంపిక చేసిన విభాగాల్లోనే మార్పులు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా చూస్తే యూపీఐ ఛార్జీలు వస్తున్నాయి అనే వార్తను చూసి ప్రతి యూజర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి సాధారణ వ్యక్తి చేసే యూపీఐ చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది అసలు మార్పు ఎక్కడ రావచ్చు అంటే యూపీఐ వ్యవస్థ నిర్వహణ ఖర్చులను భరించే విధానంలో ఇప్పటి వరకు ప్రభుత్వం సబ్సిడీ ప్రోత్సాహకాల ద్వారా భరించిన భారాన్ని భవిష్యత్తులో కొంతవరకు పెద్ద వ్యాపారులు అధిక విలువగల లావాదేవీల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది ఇది యూపీఐని పూర్తిగా ఛార్జ్డ్ సిస్టమ్ గా మార్చడం కాదు యూపీఐను దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలబెట్టేందుకు కొత్త ఆదాయ మోడల్ వెతకడం కాబట్టి సామాన్య వినియోగదారుడికి ఇప్పటికైతే యూపీఐకి ఛార్జ్ అనే భయం అవసరం లేదు కానీ రాబోయే సంవత్సరాల్లో పెద్ద మొత్తాల వ్యాపార లావాదేవీలకు ఎండిఆర్ ఎలా అమలు చేస్తారు దాని భారాన్ని ఎవరు భరిస్తారు చిన్న వ్యాపారులు మరియు వినియోగదారులను ప్రభుత్వం ఎలా రక్షిస్తుంది అన్నదే అసలు చూడాల్సిన విషయం